దీన మనసుతో ప్రార్థన చేస్తాం. అవునా? ఆ తగ్గింపు, ఆ దీన మనసు నువ్వు సమాజంలో ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు ఎందుకు రావట్లేదు నీకు? ప్రార్థన చేసేటప్పుడు ఉన్న మనసు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఎందుకు రావట్లేదు? నటన అండి, నటన నటన వేషాన్ని ధరించుకుంది ప్రపంచం అంతా కూడా. నిజమండి. మనం ఏంటో తెలియాలంటే, మన ఒరిజినల్ బయటికి రావాలంటే సిచ్యువేషన్ రావాలి. సిచ్యువేషన్ చెబుతాం, ప్రసంగాలు బల్లగుద్ది చెబుతాం. ఎప్పుడో నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పని ప్రసంగం చెబుతాం. కానీ చెప్పిన వాడు బ్రతుకేంటో బయటపడాలంటే రావాలి సిచ్యువేషన్. ఈడి చెంప మీద కొడితే అప్పుడు చూపిస్తాడు, అప్పుడు చూద్దాం. అప్పుడు చూపిస్తాడా? నా చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలని ప్రసంగం చేశాను. బైబిల్లో ఈ మాట ఉందని చాలా మందికి చెప్పాం, చాలాసార్లు చదువుకున్నాం. పొరపాటున ఏదో ఒక సందర్భంలో ఎవడో ఒకడు వచ్చి మన చెంప మీద కొట్టాడు అనుకోండి, నిజంగా చెప్పండి, ఇంకో చెంప మనం చూపిస్తావా? ఆ చెంప ఈ చెంప కూడా వాయిస్తావా? అంటే నువ్వేంటో నేనేంటో తెలియాలంటే సిచ్యువేషన్ రావాలి. సిచ్యువేషన్, ఆ సందర్భం రావాలి. రాకపోతే అదే అంటారు కదండి, దొరికితే దొంగ, దొరకపోతే అందరం దొరలు, అందరం భక్తులమే. సిచ్యువేషన్ రావాలిగా మనం ఏంటో తెలియాలంటే. ఈ